హలో, నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భలే చెప్పారండి. ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే, యాక్చువల్లీ నేను ఇది షార్ట్ వీడియోలో పెడదాం అనుకున్నా, చూస్తే పెద్దదైంది అని చెప్పి ఇంక బ్లాగ్లో పెట్టేస్తున్నాను అనమాట. గురు పౌర్ణమి స్పెషల్ వీడియో అనమాట. ఇంకా రోజు మార్నింగ్ లెగిసి రెడీ అయిపోయి ఇంకా అత్తయ్య ప్రసాదం చేశారు. ఆ ప్రసాదం అది పెట్టుకుని దీపం అది పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఉప్మా పెసరట్ చేశారనమాట అత్తయ్య. రోజు ఉప్మా పెసరట్టు ప్రసాదం అన్నీ ఆ రోజు టిఫిన్ అనమాట ఇంకా మాకు. అండ్ తర్వాత దృశ్య కూడా లేచింది. దృశ్య లేచాక వామ్ వాటర్ అయితే కంపల్సరీ ఇస్తాను. సో వామ్ వాటర్ అది పట్టించేసా. అండ్ నెక్స్ట్ ఆ రోజు వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందాం అని చెప్పి అది చేసుకున్నాం. నెక్స్ట్ చిన్నగా దృశ్యాన్ని కూడా రెడీ చేసాక ఫోటోషూట్ కొంచెం తీద్దాము అని చెప్పేసి ఫోటోషూట్ కూడా తీస్తాను అనమాట. దండం పెట్టుకో, జేజీకి పెట్టుకో సరిగ్గా. అలా ఫొటోస్ అది తీసాక ఇంకా దేవుడి దగ్గర తీసుకొచ్చి దండం పెట్టుకోమని చెప్తే బాబాకి కూడా దండం పెట్టుకుంది. అండ్ నెక్స్ట్ బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. పిల్లలు ఉన్నప్పుడు అంతే కదా, వెనకాల వాయిసెస్ కంపల్సరీ వస్తాయి, మన దగ్గరే ఉంటామంటారు. అదే జరిగింది. తర్వాత తినేసాక డాడీ వస్తే ఫోటోషూట్ కొంచెం తీయమంటే కెమెరాలో అది తీసారు. తర్వాత పిడత కింద పప్పులా చేసుకున్నాము. అది తినేసాక ఇంకా రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఏంట్రా వస్తాం నా దగ్గరికి, ఇంక గుడి దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. గుడిలోకి వెళ్ళాక ఓ గంటలు అయితే ఎక్కొట్టేసింది. అసలు గుడికది వెళ్తే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. ఆ రోజు గురు పౌర్ణమి ఒకటి అసలు ఎంత బాగా డెకోర్ చేస్తారో చూడండి ఫ్లవర్స్తో అదంతా కూడా. అదే మీ అందరికీ కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఇంకా అలా దర్శనం అది చేసేసుకున్నాక గుడి బయటే డ్యాన్స్ కూడా నేర్పిస్తున్నారనమాట. భరతనాట్యమో కూచిపూడియో తెలియదు, భరతనాట్యం అనుకుంటా. అండ్ తర్వాత ప్రసాదం అలా తింటుంది ఇంటికి వెళ్ళిపోయాం. అదనమాట ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మేము ఏ గుడికి వెళ్ళాము బాబా? ఎక్కడికి వెళ్ళాం?